కళ్యాణ్ పేరుని తన చేతి మీద రాసింది ఎవరో కాదు భద్రావతి అనే నిజాన్ని విశ్వక్ ద్వారా తెలుసుకుని భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ ఇప్పుడు నేను మీకు వీడియోనైతే వివరించబోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక ఎలాగైనా సరే మీ నాన్న వచ్చేలోపే ప్రేమను ఇంటికి తిరిగి తీసుకురావాలి అని చెప్పేసి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇంక తన చేతి మీద గోరింటాకు రాసి తన ప్రేమను తెలియచేయాలని చెప్పేసి మళ్ళీ మరోసారి ప్రేమ దగ్గరికి అయితే వెళతాడు ధీరజ్. అలా వెళ్ళిన ధీరజ్ భార్య చేతి మీద గోరింటాకుతో ఇక తన పేరుని అలాగే తన మీద ఉన్న ప్రేమని కూడా రాసేసి వస్తాడు. ఇది చూసైనా నా ప్రేమను తెలుసుకుని అది తిరిగి వస్తుందేమో అనే ఆశతో వచ్చేస్తాడు. ఈలోగా ఉదయం లేచి తన చేతులు చూసుకునేసరికి ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా కూడా ఆ ధీరజ్ గాడే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ గబగబా బయటకు అయితే వస్తుంది. ఒరే ధీరజ్ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వస్తుంది. అలా వచ్చేసరికి ఏమైందే, ఎందుకే పిలుస్తున్నావు అని చెప్పి ధీరజ్ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి నా చేతి మీద గోరింటాకు పెట్టింది ఎవర్రా? అది నేనే అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వేనా అంటే పేరు రాసింది కూడా నువ్వేనా? అవును నేనే అని చెప్పేసి అనేసరికి ఇంకా ఒక్కసారే ధీరజ్ చెంప పగలగొడుతుంది. అదేంటే అసలు నేను అందులో ఏం రాశానని, నా ప్రేమ అందులో కూడా నీకు అర్థం కాలేదా? ఇంత మొండిగా ఎలా తయారవ్వవు? అసలు అందులో నేను రాసింది చూసి నన్ను కొట్టాలని ఎలా అనిపించింది? నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. ఈలోగానే బయటికి వేదవతి నర్మదా ఇద్దరు కూడా వస్తారు. ఎందుకు ఇలా తయారయ్యావు? అసలు వాడి ప్రేమని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? వాడు నీ వెంట ఎంతగా పడుతున్నాడో, నీ కోసం వాడు ఎంత ఆరాట పడుతున్నాడో ఆ మాత్రం తెలియడం లేదా? ఇక్కడున్నన్ని రోజులు వాడు నిన్ను ప్రాణంలా చూసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. అయినా సరే వాడి ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పేసి ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి అసలు వీడి చేతి మీద ఏం రాశాడో మీకు తెలుసా? వాడి ప్రేమ రాశాడా లేకపోతే నా గురించి నిజాలన్నీ కలిపి అందులో రాశాడా అని చెప్పేసి చేతి మీద ఉన్న పేరుని చూపిస్తుంది. ఒక్కసారి ధీరజ్, నర్మదా, వేదవతి కూడా షాక్ అయిపోతారు. చేతి మీద కళ్యాణ్ అనే పేరుంటుంది. ఏంటి ఏంటి ధీరజ్ ఇదంతా? చేతి మీద కళ్యాణ్ అని రాసావేంటి? లేదు వదిన, నేను అసలు కళ్యాణ్ అని రాయలేదు. నా ప్రేమను దీనికి తెలిసేలా చేయాలని చెప్పేసి నేను వేరేది రాస్తే అసలు దీని చేతి మీద కళ్యాణ్ అని ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎందుకురా అబద్ధాలు చెప్తావు? నా పరువు మీ ఇంట్లో అందరి ముందు తీసేశావు. ఇప్పుడు మళ్ళీ నా జీవితాన్ని ఎగతాళి చేయడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది. నా మీద నిజంగానే ప్రేమ ఉందని చెప్పి నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ నా మీద నీకు ప్రేమ లేదు, ద్వేషం, అలాగే నా గతం తాలూకు జ్ఞాపకాలే నీ మనసులో తిరుగుతున్నాయి. కానీ నువ్వు మాత్రం మారలేదు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఇంతకాలం నువ్వు చూపించిన ప్రేమ అంతా అబద్ధం. నీకు నా మీద ప్రేమ కన్నా ఎక్కువగా నా గడిచిన గతమే నీకు గుర్తుంది. ఆ గతం తాలూకు జ్ఞాపకాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకాలం నువ్వు నన్ను మోసం చేశావని నాకు అర్థమైంది. నన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తావు, నీ ప్రేమ మరింతగా అర్థం చేసుకోవచ్చని ఎదురు చూస్తున్న నాకు ఇప్పుడు చేతి మీద కళ్యాణం రాసి బాగా బుద్ధి చెప్పావురా. జీవితంలో ఇంకెప్పటికీ కూడా ఆ ఇంటికి రాకుండా, అసలు నీ పేరే నా నోటి వెంట రాకుండా చేశావని చెప్పేసి ప్రేమ చాలా గొడవ చేస్తుంది. అది కాదే, వాడెందుకు అలా రాస్తాడు? ఎందుకు నువ్వు వాడిని అపార్థం చేసుకుంటున్నావు? అత్త చాలు, నీ కొడుకుని వెనకేసుకొచ్చింది చాలు. వాడంతట వాడే ఒప్పుకున్నాడు నా గదిలోకి వచ్చి నా చేతికి గోరింటాకు పెట్టాను అని. అలాంటప్పుడు వాడు కాకుండా ఇంకెవరు రాస్తారు ఈ పేరు? అసలు ఎవరికుంది అంత ధైర్యం? అయినా ఈ పేరు రాయవలసిన అవసరం ఎవరికుంటుంది? నా గదిలోకి ఎవరొస్తారు? వీడే వచ్చాడు, వీడే రాశాడు. మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫేస్ పెట్టాడు అని చెప్పేసి ఇక ప్రేమ గొడవ చేసి ఏడుస్తూ ఉంటుంది. అసలేంటి ధీరజ్ ఇదంతా ఎలా జరిగింది? నువ్వు రాసింది వేరైతే అక్కడ కళ్యాణ్ అనే పేరు అసలు ప్రేమ చేతి మీద ఎలా వచ్చింది? ఇదంతా ఎవరు చేశారు? నాకు అదే అర్థం కావడం లేదు వదిన. అసలు అక్కడ ఏం జరిగిందో నాకేమీ తెలియడం లేదు. నేను పేరు రాసి తన మీదున్న ప్రేమను తన చేతిలో రాసి మరీ వచ్చేశాను. కానీ ఇదంతా ఏంటో నాకు అయోమయంగా ఉందని చెప్పేసి
అంటూ ఇక ఏం చేయలేక తిరిగి సమాధానం చెప్పలేక ప్రేమ ఏడుస్తుంటే ఓదార్చలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ అయితే కోపంగా లోపలికైతే వచ్చేస్తుంది. చూసావు కదా వాడు ఎంత దుర్మార్గుడో, ఇప్పటికైనా నీకు అర్థమైందా ప్రేమ? ఇప్పటికైనా వాడి మీద ప్రేమని వదిలే, వాడు నీ భర్త అన్న విషయాన్నే మర్చిపో. వాడు తాళి 4 గోడల మధ్య ఏదో బలవంతంగా కట్టినంత మాత్రాన అది పెళ్ళి ఎలా అవుతుంది? ఇంతకాలం నువ్వు మోసపోయావు. అందుకే ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకుంటే చాలు. అందుకే మేమెవరం బయటికి రాలేదు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అది కదత్తా, అసలు ఇదంతా వాడే చేశాడని క్లియర్గా తెలుస్తుంది కదా. అసలు వచ్చాను నేనే అదంతా చేశానని వాడంతట వాడే చెప్తుంటే ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. భద్రావతి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయి అసలు ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా మీద వాడికి చాలా ప్రేమ ఉంది, కానీ నా చేతి మీద కళ్యాణ్ అనే పేరు ఎందుకు రాశాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాధపడుతూ ధీరజ్ మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఈలోగానే ఇక అక్కడికి విశ్వక్ అయితే వస్తాడు. ఏంటే ఈ పేరు ఎలా వచ్చింది నా చేతి మీదకి? ధీరజే రాశాడని చెప్పేసి ధీరజ్ మీద అసహ్యం కలుగుతుందా? లేకపోతే ఇంకేంటి, వాడు ఎలా చేశాడో చూసావు కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నేను పొరపాటు పడ్డమేంటి? అవును, నీ చేతి మీద కళ్యాణ్ అనే పేరు రాసింది ధీరజ్ కాదు. నిజమే, ధీరజు నీ రూమ్లోకి వచ్చాడు, నీ చేతికి గోరింటాకు పెట్టాడు. వాడు నీపై ఎంత ప్రేమ పెంచుకున్నాడో ఆ క్షణంలో నేను చూశాను. ధీరజు తన ప్రేమను నీకు తెలిసేలా చేయాలి అనుకున్నాడు. వాడు గోరింటాకు పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత జరిగిందేంటో నీకు తెలియదు. నువ్వు మత్తుగా నిద్రపోతూ ఉన్న సమయంలోనే అత్త అక్కడికి వచ్చి నీ చేతి మీదున్న గోరింటాకుని చెరిపేసి ఇక కళ్యాణ్ అనే పేరుని భద్రావతి అత్తే రాసింది. మన అత్త కారణంగానే నీ చేతి మీదున్న పేరు మారిపోయింది. ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అవును, నేను వీడియో కూడా తీశాను. వాడు ఏం చేశాడో, ఆ తర్వాత అత్త నీ రూమ్లోకి వచ్చి ఏం చేసిందో అంతా కూడా ఇందులో ఉంది చూడు అని చెప్పేసి వీడియోతో సహా చూపిస్తాడు. అసలు ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపలికి వచ్చి చేతినంతా శుభ్రం చేసి చేతి మీద ఆ పేరు రాయడం ఇదంతా కూడా ఇక వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా నువ్వు లేవకపోవడమే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చేతి మీద పేరుని తుడిపేసే టైంలో నువ్వు లేస్తావేమో, అత్త గురించి తెలుసుకుంటావేమో అనుకున్నాను. కానీ అంత మత్తుగా ఎలా నిద్రపోయావో నాకైతే అర్థం కాలేదు. ఇదంతా అత్త చేసింది. నిన్ను ధీరజ్ని విడదీయడానికి అత్త కుట్ర చేస్తుంది. ఆ విషయం నీకు అర్థమై ఉంటే ఈరోజు వాడి మీద గొడవ పడి వాడిని కొట్టేదానివే కాదు. వాడి విషయంలో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ధీరజు చాలా మంచివాడు, అది తెలుసుకోవే అని చెప్పేసి ఇక ప్రేమ కళ్ళు తెరిపిస్తాడు. గబగబా మేనత్త భద్రావతి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నా భర్తని నన్ను విడదీయడానికి ఇంత పెద్ద కుట్ర చేశావు? ఏంటే నేనేం చేశానే? నేను నిన్ను నీ భర్తని కలిపుంచాలనే అనుకున్నాను. కానీ వాడి గురించి తెలిసి నువ్వే కదా వచ్చేసావు. లేదు, నువ్వు కావాలనే నన్ను ధీరజ్ నుంచి దూరం చేశావు. ఈరోజు నా చేతిలో ఉన్న పేరు కూడా నువ్వు రాసిందే. నాకు తెలిసింది, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి ధీరజ్ని నన్ను విడతీయాలని చూసావని అర్థమైంది. ధీరజ్ నుంచి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ధీరజ్ నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అలాగే వాడిని కూడా అంతగానే నేను ఇష్టపడ్డాను. వాడికి దూరంగా నేనెప్పుడూ బ్రతకలేను. వాడు నా ప్రపంచం. ఇక వాడిని వదిలి ఈ ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. జీవితంలో ఎప్పటికీ కూడా ఈ ఇంటి గడప కూడా తొక్కను. మీరు చేసిన కుట్ర తెలిసిన తర్వాత ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. అసలు మేమిద్దరం భార్యాభర్తలం. ఎవరైనా మేనకోడలి జీవితం బాగుండాలని కోరుకుంటారు. ప్రేమగా పెంచానని చెప్తున్నావు, కానీ ఈ ప్రేమనే తెలుసుకోలేక మా ఇద్దరి జీవితాల్ని నాశనం చేయాలని చూసావు. అదేనా నువ్వు చేసే పని అని చెప్పేసి మేనత్తకి గట్టిగానే షాక్ ఇస్తుంది. అది కాదు ప్రేమ, వాళ్ళు నిన్ను మోసం చేశారు. వాడు మాయ చేశాడంటే మాయ చేసింది మీరు, మోసం చేసింది మీరు, మా భార్య భర్తల్ని విడతీసింది మీరు. నాకు తెలిసి ఆ వల్లి కూడా ఇందులో ఉందని అనిపిస్తుంది. కానీ వల్లి కనుక నా కాపురాన్ని విడతీసిందని తెలిస్తే ఆ వల్లిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రేమ ఇక అక్కడ భద్రావతికి గట్టిగానే షాక్ ఇస్తుంది నిజం తెలుసుకునేసరికి. అలా ప్రేమ అసలు విషయాన్ని అయితే తెలుసుకుంటుంది. ధీరజ్ విషయంలో పశ్చాత్తాపం పడుతుంది ప్రేమ అయితే. ఇక ధీరజు ప్రేమ అయితే కలవబోతున్నారు నిజం విశ్వక్ ద్వారా బయటపడడంతో.
మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. విశ్వక్ ప్రేమ కలవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.